చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా గానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి ఈ అసెంబ్లీ విడిచిపెట్టి తీరా చూసిన అసెంబ్లీ రికార్డులు అన్ని ఎతికినా చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడు. వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా తప్పిదమో ఎవరు కూడా అంగీకరించారు. ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖం చెప్తాను. ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు. మమ్మల్ని అడిగారు, నా భార్య అడిగింది నన్ను, మీరు అసెంబ్లీకి వెళ్ళేది ఇటువంటి పనికి మాటలు మాట్లాడే భాష కోసమా? చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి మాట్లాడవచ్చు అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము తలదించుకునే పరిస్థితి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పేరుని నాని భార్యను కూడా చివరికి అని కూడా చూడకుండా ఆమెను కూడా కేసులో పెట్టాలని చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి, ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో. 3 క్యాపిటల్లు కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. సో ఒక అట్రాక్టివ్ క్యాపిటల్ ఏదో ఉండాలి కదా. అమరావతి ఉంది మనకు, అమరావతి ఉంది. అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి రూల్ చేశారు, వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు, గవర్నమెంట్ ఎక్కడి నుంచి నడిచింది అక్కడి నుంచే కదా.